ఎండల నుంచి కాపాడుకోగలము? సమ్మర్ రెసిపీ ఏదైనా, లేకపోతే సమ్మర్ జాగ్రత్తలు. మన శరీరంలో కూడా నార్మల్గా వేడి తట్టుకునే శక్తి తగ్గుతుంది. అవును, అందుకని దానికి మనం ఏంటంటే, మన శరీరం చల్లగా ఉందనుకోండి లోపల నుంచి, మన పిత్తం అనేది ఏదైతే ఉంటుందో అది పెంచుకోకుండా తక్కువలో ఉంచుకుంటే గనక ఖచ్చితంగా మనం ఈ ఎండని తట్టుకునే శక్తి మనకు పెరుగుతుంది. ఖచ్చితంగా సాయంత్రం స్నానం చేయడం చాలా అవసరం. 2 పూట్ల స్నానం చేయాలి. ఈ నూనె పదార్థాలు అన్నింటికి దూరంగా ఉండడం చాలా చల్లగా ఉంటుంది. మంచిది ఆరోగ్యానికి, వెయిట్ లాస్ కి, అదే డయాబెటీస్ ఉన్న వాళ్ళకి డయాబెటీస్ తగ్గుతుంది. అండ్ ఇప్పుడు ఈ చెప్పిన చిట్కాలన్నీ కూడా అన్ని వయసుల వాళ్ళు చేయొచ్చు. అందరికీ నమస్కారం అండి. వెల్కమ్ టు బిల్వం విశ్రుతి. నమస్తే సుధ గారు. నమస్కారం అమ్మా. ఎండలు ధారెట్టిపోతున్నాయి, అసలు మామూలుగా లేవండి బాబు ఎండలు. అసలు ఏంటి ఈ సంవత్సరం చాలా తొందరగా వచ్చేసాయి కదా, చాలా తొందరగా ఫిబ్రవరిలోనే అసలు ఎండలు మామూలుగా లేవు. అసలు ఈ ఎండలు ధారెట్టిపోయి ఎండల్ని మనం కంట్రోల్ చేసుకోవాలంటే, సూర్యుని మనం ఎలాగో కంట్రోల్ చేయలేం, మనల్ని మనం ఎలా కంట్రోల్ చేసుకోగలం, ఈ ఎండల నుంచి కాపాడుకోగలము దానికి సమ్మర్ రెసిపీ ఏదైనా, లేకపోతే సమ్మర్ జాగ్రత్తలు అలా ఏమైనా మాకు చెప్పగలిగితే తప్పకుండా వ్యూవర్స్ ఈ ఎండ ధాటిని కాస్త తట్టుకోగలగడం. అవును. సో బేసిక్గా ఏంటంటే, సమ్మర్లో బయట వాతావరణం చాలా వేడిగా ఉండడం వల్ల మన శరీరంలో కూడా నార్మల్గా వేడి తట్టుకునే శక్తి తగ్గుతుంది. అవును, అందుకని దానికి మనం ఏంటంటే, మన శరీరం చల్లగా ఉందనుకోండి లోపల నుంచి, మన పిత్తం అనేది ఏదైతే ఉంటుందో అది పెంచుకోకుండా తక్కువలో ఉంచుకుంటే గనక ఖచ్చితంగా మనం ఈ ఎండని తట్టుకునే శక్తి మనకు పెరుగుతుంది. బయట నుంచి ఎలాగో మనం ఏమీ చేయలేము, ఏసీలో పెట్టుకోవడం తప్పించి ఇంకేం అవ్వదు. కానీ దానివల్ల ఏంటంటే మనలో ఉండే వేడి ఎక్కువైపోతూ ఉంటుంది. ఎంత మనం ఏసీలో ఉంటే మనలో ఉండే వేడి పెరిగిపోతూ ఉంటుంది, మనకు తెలియదు. సో అసలు శరీరంలో వేడి ఎలా తగ్గించుకునేవి నేను మీకు చెప్తాను. దాంతో సమ్మర్ చాలా సులభంగా మీరు సమ్మర్ వచ్చిందా లేదా అన్నట్టు ఉండాలి. అంతే. ఫస్ట్ ఏంటంటే, ఇప్పుడు మనం స్నానం చేసేటప్పుడు మంచి చందనం పౌడర్ మనకు దొరికితే కనుక అది ఒక లేపనంలో పెట్టుకొని వారానికి ఒకసారైనా నీళ్ళు శుభ్రంగా ఒకసారి వాష్ చేసేసుకొని మన శరీరం అంతా, అంటే మామూలు మొత్తం కడిగేసుకొని చందనం పేస్ట్ మనం అప్లై చేసుకొని ఒక 5 minutes ఉండి మళ్ళీ మామూలు నీళ్ళతో, వేడి నీళ్ళు కాదు, మామూలు మరీ చల్లటి రూమ్ టెంపరేచర్ నీళ్ళతో ఉంటే, నాకు ఇప్పుడు నరసింహస్వామి చందన అందుకే చేస్తారు. ఆ వేడిని, ఆ తాపాన్ని కంట్రోల్ అదే తట్టుకోగలదు. చందనం ఒక్కటే బయట నుంచి తట్టుకోగలదు. సో అందుకని ఆ వేడిని మనం ఇంటర్నల్ గా మనం తగ్గించుకోవాలి, కంట్రోల్ చేయించాలి అంటే డెఫినెట్ గా ఆ లేపనాన్ని మనం అప్లై చేసుకొని 5 minutes లో అది టక్కన ఆరిపోతుంది. ఆరిన వెంటనే చక్కగా నీళ్ళతో స్నానం చేసేసుకుంటే, ఎండాకాలం కాబట్టి అసలు 5 నిమిషాల్లోనే అసలు అదే ఇలా పెట్టుకుండా మనం కాళ్ళ దగ్గరికి వెళ్ళేసరికి ఆరిపోతుంది మొత్తం. అవునండి. సో వెంటనే శుభ్రంగా అది స్నానం చేసుకోవచ్చు. దాంతో చల్లగా ఉంటుంది శరీరం. చందన లేపనం. అలాగే ఖచ్చితంగా సాయంత్రం స్నానం చేయడం చాలా అవసరం. 2 పూట్ల స్నానం చేయాలి. చాలా మంది ఏంటంటే లేట్గా లేస్తారు, అందుకని ఎప్పుడో 12కి స్నానం చేస్తారు, దాన్ని ఇంకేం లే ఇప్పుడే ఏం చేద్దాంలే అనిపిస్తుంది. అలా కాకుండా సాయంత్రం కానీ లేకపోతే రాత్రి పడుకునే ముందర కానీ స్నానం చేసి పడుకోండి. చాలా ప్రశాంతంగా ఉంటుంది. అవును. అలాగే మన ఆహారంలో ఎటువంటి మనం మార్పులు చేసుకోవాలి. ఒకటి ఏంటంటే, బాగా మజ్జిగ తాగండి. అవును, అది అందరికీ వెసులుబాటులోనే ఉంటుంది, ఖరీదు కాదు. కానీ మజ్జిగ ఎలా చేసుకోవాలి అంటే, 1 కప్పు పెరుగు తీసుకుంటే 5 కప్పులు నీళ్లు కలపాలి. అందులో కలిపి బాగా చిలికి, అందులో మనం సైంధవ ఉప్పు దొరుకుతుంది మనకి, మన పింక్ సాల్ట్ అంటాం కదా, అది మనకు తగినంత వేసేసి అందులోనే కావాల్సిన వాళ్ళు కొంచెం నిమ్మకాయ పిండుకుంటే నిమ్మకాయ చలవ చేస్తుంది. అది పిండుకొని శుభ్రంగా 2-3 గ్లాసులు తాగేస్తే రోజుకి, అందరూ చిన్న పెద్ద అందరూ కూడా చాలా మంచిది. హ్యాపీగా ఉంటుంది. వెయిట్ లాస్ ఎలాగా అవుతుంది, దాంతో ప్రాణానికి హాయిగా ఉంటుంది. అవునండి, అవును. మజ్జిగ తాగు, ఎందుకంటే కడుపు నిండిపోతుంది కాబట్టి చక్కగా చల్లగా ఉంటుంది. ఇంకా అడ్డమైంది ఏది తినాలన్న ఆసక్తి కూడా కలగదు. ట్రూ. అండ్ నూనె వస్తువులు తగ్గించేయాలి. వింటర్ లో మీకు నచ్చినట్టు మీరు తినండి, వాతావరణం చల్లగా ఉంటుంది, వేడివేడిగా. ఈ వింటర్ లో ఏదైతే మనం అలవాటు చేసుకుని తిన్నామో దాన్ని టోటల్ గా అవన్నీ కట్ చేసేయాలి సమ్మర్ లో. చక్కగా ఏంటంటే చల్ల పదార్థాలు, ఏదో పాయసం చేసుకొని తాగడం,
లేకపోతే కస్టర్డ్ చేసుకొని పెసరపప్పు పాయసం ఉంది, ఈ పాయసం ఉంది, ఎన్ని రకాల పాయసాలు ఉన్నాయి, సగ్గుబియ్యం పాయసం ఉంది. అవును, అవన్నీ చేసుకు తాగడం. అలాగేనేమోని నేను చెప్పినట్టు ఈ మజ్జిగ తీసుకోవడం అండ్ ఈ నూనె పదార్థాలు అన్నింటికీ దూరంగా ఉండడం. ఫ్రైడ్ ఐటమ్స్ అసలు టోటల్ గా అవాయిడ్ చేసేసేయాలి. ఇప్పుడు మనకి అది ఆవకాయ సీజన్, మన ఎక్కడ మొత్తం ఇండియా అనుకోండి, అది ఎలా మిస్ చేసుకుంటాం ఆవకాయ, కానీ అది మరి వేడి కదా. అవునండి, అది మంచి నెయ్యితో ఆవకాయ. అందుకే యాక్చువల్గా మన నేతి పూస పట్టుకొని ఆవకాయ అన్నం తినడం అలవాటు. అమ్మో ఇప్పుడు నెయ్యి తింటే నేను లావు ఎక్కువైపోతానేమో, ఇదే ఏమీ అవరు. మంచి నెయ్యి మీరు తీసుకోండి, చక్కగా ఆవకాయ అన్నం మీకు నచ్చినంత తినండి. ఓహో, ఆ నెయ్యితో మీకు ఆ వేడి తగ్గిపోతుంది. మీకు ఆవకాయ పెట్టేసుకోకుండా నేతితో ఆవకాయ తింటే చలవ చేస్తుంది. ఓహో, మన కొంతమందికి చేతి మీద నూనె వేసుకుంటాం, నూనె ఏదో వేసుకుంటాం, లేకపోతే నెయ్యి వేసుకుంటాం. కానీ నెయ్యి బెస్ట్, నువ్వుల నూనె కన్నా. ఆవకాయని మానుకోక్కర్లేదు, ఆవకాయని మానుకోవద్దు. ఆవకాయ తినకూడదు ఏమిటండి ఇప్పుడు ఎండాకాలం అని చెప్పి ఆవకాయని తినొద్దు అంటే అది మిస్ చేసుకోవడానికి అవకాశం లేదు. హాయిగా ఆవకాయ అన్నం తినొచ్చు, కాకపోతే కాస్త నెయ్యి వేసుకుని నెయ్యి పక్కన వేసుకొని అది నంచుకుంటే ఆవకాయ అన్నం మీకు నచ్చినంత తొట్ట ఆవకాయ అన్నం తినండి, పర్వాలేదు. అలాగే మామిడి పళ్ళు అండి, మరి అది వేడంటారు కదా మామిడి పళ్ళు, ఎలా? మామిడి పండుకి ఏం లేదమ్మా, చాలా సింపుల్. మనం మార్కెట్ నుంచి తెచ్చుకోగానే నీళ్ళల్లో, బకెట్ నీళ్ళల్లో ఈ పళ్ళు వేసేయండి. దాని ముచిక ఉంటుంది కదా, అది కట్ చేయొద్దు. ఓకే, అలాగే వేసేసి ఒక 3-4 అవర్స్ అందులో ఉంచినేయండి. ఆ తర్వాత తీసి మీరు తింటే గనక చాలా అసలు అందులో ఉన్న వేడంతా పోయి ఆ మామిడి పండులో ఉండే మంచి గుణాలు మనలోకి వస్తాయి. వైటమిన్ ఏ రిచ్ అది. అవును, బెస్ట్ మామిడి పండు అందులో అదే కదా. అంటే మామిడికాయ అంటే ఇప్పుడు వేడి చేసేసింది. ఇప్పుడు మనం 2 మామిడిపళ్ళు తిన్నాం అనుకోండి, ఏదో వేడిగా ఉంది అని అంటే అదిగో మామిడిపళ్ళు తినేసా అందుకే వేడి చేసేసింది అంటారు. ఏం లేదు, నీళ్ళలో నానబెట్టుకొని తీసుకొని తినండి, ఏ వేడి. సో ఆవకాయ వదులుకోక్కర్లేదు, మామిడిపళ్ళు వదులుకోక్కర్లేదు. ఎలా తినాలి, ఏ పద్ధతిలో తినాలి, ఎందుకంటే అవి ఊరికే కనిపెట్టలేదు కదండి, ఊరికే రావు. అవి సీజన్ లో మామిడిపళ్ళు ఎందుకు వస్తుంది, వేడి చేసేటట్టయితే కదా. సో దానికి కూడా ఏదో ఇది ఉంటుంది. అలా ఇంకా ఏమైనా ఇంకొకటి ఏంటంటే చాలా సింపుల్, మెంతులు ఉంటాయి కదా. అవును, అవి రాత్రిపూట ఒక చెంచాడు ఒక గ్లాసు నీళ్ళలో నానపెట్టుకొని ఆ మన్నాడు ఆ నీళ్లు మెంతులతో పాటు తాగేయడం. సమ్మర్ రెసిపీనా ఇది? సమ్మర్ కి ఉపయోగపడుతుంది, చాలా మంచిది. చలవ మెంతులు, యాక్చువల్గా మెంతులు నీళ్లు డయాబెటీస్ కి మన వెయిట్ లాస్ ఎలాగా తగ్గుతాయి. అవును, దాంతో పాటు సమ్మర్ లో తాగితే ఇది అన్ని ఎవరైనా కూడా చలవ చేస్తుంది. ఓహో, అదే ఆ సమ్మర్ లో ప్రత్యేకించి తాగడం. తక్కిన మెంతి నీళ్ళండి. సో మూడు ప్రాబ్లమ్స్ కి సొల్యూషన్ ఏంటి? ఎండ నుంచి తప్పించుకోవచ్చు, అలాగే వెయిట్ లాస్ డయాబెటీస్ కూడా కంట్రోల్ అవుతుంది. సో మెంతి నీళ్ళు ముందు రోజు రాత్రి ఇన్ని మందులు తీసుకుని, అంటే ఎలా అంటే ప్రపోర్షన్ అది ఏమైనా ఉంటుందా? ఏం లేదు, 1 టీ స్పూన్ మెంతులు, ఒక 50 ml వాటర్ వేసి నానబెట్టేసి పరగడుపున పొద్దున్న తాగేయడమే అంతే. ఆ మెంతులు తినేసేయాలా? తినేయాలి, ఆ మెంతులు తినేసేయాలి. నేను తినను, నేను నవలితే చేదొస్తాను, నేను మింగేస్తాను. అది కూడా ఎవరికైనా సేమ్ ప్రయోజనమే, నమిలినా సేమ్ ప్రయోజనమే. నాని ఉంటాయి కదా లోపలికి వెళ్ళి తొందరగానే డైజెస్ట్ అయిపోతాయి. తినగలిగితే తినేసేయండి, మింగగలిగితే మింగేసేయండి, ఏదో విధంగా తాగేయండి అంతే, ఇంకేం పర్వాలేదు. సో అదొక అద్భుతమైన. అండ్ ఇప్పుడు ఈ చెప్పిన చిట్కాలు అన్ని కూడా అన్ని వయసుల వాళ్ళు చేయొచ్చు. అది ఇంపార్టెంట్. మెంతి నీళ్ళు కూడా పిల్లలకి మంచిది. సో అంటే మనం అరకు పట్టించినట్టుగా పిల్లలకి ఇంత పట్టించవచ్చు, పెద్దవాళ్ళకి కాస్త ఎక్కువ తాగొచ్చు. సో దట్ ఈస్ ది వన్ మోస్ట్ బెస్ట్ రెసిపీ. థ్యాంక్ యూ సో మచ్ సుధా గారు. ఇంకొన్ని రెసిపీస్ మళ్ళీ కలుద్దాం తప్పకుండా. సమ్మర్ సిరీస్ ఇప్పుడు బిల్వం విత్ శృతిలో మనకి సమ్మర్ రెసిపీస్ కొన్ని నడిపిస్తున్నాము. సో వాటిలో భాగంగా సమ్మర్ నుంచి మనం అంటే ఎలాగో సూర్యుని మనం ఆపలేమండి, ఆయన మనం కంట్రోల్ చేయగలమా? మనకు ఆ స్థాయి ఉందా? కాదు కదా. సో మన ఒంట్లో మనం ఎలాగ కూల్ చేసుకోవాలి బాడీని, ఏ రెసిపీస్తో మనం మనల్ని ఏమంటారంటే ఆ వేడి నుంచి మనల్ని మనం కాపాడుకోవడం అనేది కొన్ని రెసిపీస్, కొన్ని చిట్కాలు, కొన్ని రెమెడీస్ చెప్పాము. మరికొన్ని రెమెడీస్ మరొక ఎపిసోడ్లో కలుద్దాం. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ బిల్వం విత్ శృతి. బిల్వం హెర్బల్ ప్రోడక్ట్స్ని మనం పర్చేస్ చేయాలి, ఆర్డర్ ప్లేస్ చేయాలి అంటే bilvamherbals.com అనే వెబ్సైట్లోకి లాగిన్ అవ్వండి. అక్కడ అన్ని ప్రోడక్ట్స్ అవైలబుల్గా ఉంటాయి. మీరు 999 రూపాయలు అండ్ అబోవ్ కానీ పర్చేస్ చేస్తే అక్కడ మీరు ప్రోమో కోడ్ BILVAM ఆల్ క్యాప్స్ ఇది టైప్ చేస్తే మనకి 5% డిస్కౌంట్ లభిస్తుందండి. సో ఈ ఆపర్చునిటీని మిస్ చేసుకోవద్దు. తప్పకుండా మీరు అక్కడ వెబ్సైట్లోకి లాగిన్ అయ్యి ఆ ప్రోడక్ట్స్ అన్ని పర్చేస్ చేయండి. ప్రతి ఒక్క సమస్యకి మన దగ్గర ప్రోడక్ట్స్ ఉన్నాయి. bilvamherbals.com మర్చిపోకండి. అండ్ 999 రూపీస్ ఆర్ అబోవ్ మన ఆర్డర్ ప్లేస్ చేస్తే మనకి అంటే శృతి రాగల్ ఛానల్లో నుంచి మనం కానీ
లాగిన్ అయితే మనకి 5% డిస్కౌంట్ లభిస్తుంది. సో హ్యాపీ షాపింగ్.